ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? మనందరినీ దేవాతి దేవుడు తన రెక్కల చాటున కాపాడుతూ మనకి మంచి ఆరోగ్యాన్ని, మంచి సమృద్ధి అయిన జీవితాన్ని ఇచ్చారని నేను నమ్ముతున్నాను. ఈరోజు మనము నెహెమ్యా కట్టిన గొప్ప గోడ గురించి ధ్యానించబోతున్నాము. పారసీక రాజైన అర్తహషస్త కాలంలో అతి శక్తివంతమైన పారసీక రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించింది. రాజునకు అత్యంత నమ్మకమైన సేవకుడు నెహెమ్యా. అయితే నెహెమ్యా పని ఏంటంటే, రాజు తినే భోజనమును ఫస్ట్ ఎగ్జామిన్ చేసి, అంటే రాజు తినే భోజనమును తిని పరీక్షించి రాజు ప్రాణమును కాపాడడమే నెహెమ్యా పని. అయితే ఒకరోజు నెహెమ్యా విచారముఖముతో ఉండడము రాజు గమనించాడు. అప్పుడు రాజు నెహెమ్యాతో, నీ విచారంకు కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు నెహెమ్యా, రాజు చిరకాలము జీవించునుగాక అని, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము కలగకుండా ఉండునా అని నెహెమ్యా రాజుతో అన్నాడు. అప్పుడు, నేను నీకేమి చేయవలనని నీవు కోరుచున్నావు అని రాజు నెహెమ్యాను అడిగాడు. అప్పుడు నెహెమ్యా రాజుతో, నేను నీ దయను పొందిన ఎడల నేను నా దేశమునకు పోయి పాడైన యెరూషలేము పట్టణమును తిరిగి కట్టుటకు నన్ను పంపుము అని వేడుకొన్నాడు. అందుకు రాజైన అర్తహషస్త అంగీకరించి నెహెమ్యా ప్రయాణములో కాపాడబడినట్లు తాకీదులను కూడా ఇచ్చాడు. అంతేకాక పట్టణమును తిరిగి నిర్మించుటకు అవసరమైన దూలములు, మ్రాణులను నెహెమ్యాకు ఇవ్వవలసినదిగా రాజు తన అడవులను కాయు ఆసాపుకు ఆజ్ఞ ఇచ్చాడు. నెహెమ్యా యెరూషలేమునకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారితో, మనకు గొప్ప శ్రమ కలిగి ఉన్నది, పట్టణము కాల్చబడి దాని పునాదులు పాడైపోయినవి, మనము పట్టణమును మరలా తిరిగి కట్టుదాము రండి అని అన్నాడు. రాజైన అర్తహషస్త ఏ విధముగా తనకు సహాయము చేసింది, దేవుని కరుణాహస్తము తనతో ఎలా ఉన్నది నెహెమ్యా వారికి తెలియజేశాడు. నెహెమ్యా యొక్క మాటలు వారిని పనిచేయుటకు పురికొల్పి ఉంటాయి. వారందరూ నెహెమ్యా మాటను అంగీకరించి పట్టణమును తిరిగి కట్టుటకు పూనుకున్నారు. యూదులు కాని సన్బల్లటు, టోబియా, గెషోము అను ముగ్గురు పనికిమాలిన వారు పట్టణమును తిరిగి కట్టుటకు ఒప్పుకొనక నెహెమ్యాను భయపెట్టుటకు ప్రయత్నం చేశారు. పని జరుగుతూ ఉండగా సన్బల్లటు, టోబియాలు కోపముతో, మీరు కట్టిన గోడపై ఒక నక్క ఎగిరిన ఎడల ఆ గోడ పడిపోవును అని యూదులను ఎగతాళి చేశారు. అందుకు నెహెమ్యా వారికి ఎలాంటి సమాధానము ఇవ్వక దేవునికి ప్రార్థన చేశాడు. ఎగతాళి చేయుట వలన ప్రయోజనమేమీ కలగలేదని సన్బల్లటు, టోబియాలు గ్రహించి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పనిని ఆటంకపరచుటకు చూడగా నెహెమ్యా దేవునికి ప్రార్థన చేసి వారిని ఎదుర్కొనుటకు కావలి వారిని రాత్రింబగలు ఆ గోడ దగ్గర కాపలా ఉంచాడు. యూదులు చాలా ప్రయాసతో పని చేయుచున్నందున వారు చాలా అలసిపోయారు. కొందరు తాము పని చేయుచుండగా శత్రువులు వచ్చి చంపుదరేమో అని భయపడ్డారు. అయినను నెహెమ్యా పట్టు విడవక, మన దేవుడు శత్రువుల కంటే శక్తివంతుడు అని చెప్పి వారిని బలపరిచి కాపలా వారిని నియమించి పనిని కొనసాగించాడు. నాయకుడిగా నెహెమ్యా గొప్ప మాదిరి చూపించాడు. అర్తహషస్త తనను యెరూషలేముపై అధిపతిగా నియమించినను
ప్రజల నుండి ఆహారమును మరియు ధనమును తీసుకొనుటకు అధికారముండినను నెహెమియా అలా చేయలేదు. అతడు ప్రజలందరితో కలిసి పట్టణమును కట్టు పనిలో ప్రయాసపడ్డాడు. భోజనము కొనుటకు తన సొంత డబ్బును మాత్రమే ఉపయోగించేవాడు. గోడలు కట్టు పని పూర్తయింది. కేవలము పట్టణ గుమ్మమునకు తలుపులు బిగించడం మాత్రమే మిగిలింది. ఈ సంగతులను విన్నప్పుడు సన్బల్లటు, టోబియా, గెషోములు నెహెమియాకు హాని చేయుటకు ఆలోచన చేశారు. ఓనో అను మైదానం అందున్న గ్రామములలో ఒకదాని దగ్గర కలుసుకొందము రమ్ము అని వారు నెహెమియాకు వర్తమానము పంపారు. వారు తనకు హాని తలపెట్టుటకే వర్తమానమును పంపారని నెహెమియా తెలుసుకొని, నేను చేయుచున్న పనిని విడిచి నేను మీ యొద్దకు రాలేను అని సమాధానమిచ్చాడు. ఎట్టకేలకు యెరూషలేము గోడ పూర్తిగా కట్టబడ్డాయి. దానిని కాయుటకు నెహెమియా కావలి వారిని ఏర్పరిచాడు. బాగా ప్రొద్దెక్కు వరకు మరియు రాత్రి సమయములలో యెరూషలేము గుమ్మపు తలుపులు తీయకూడదని నెహెమియా ఆజ్ఞాపించాడు. ఇప్పుడు యెరూషలేము పట్టణము సురక్షితమైనది. చెర నుండి విడుదలైన యూదులు ప్రపంచపు నలుదిక్కుల నుండి యెరూషలేమునకు రావడం మొదలుపెట్టారు. అనేక సమస్యలు ఎదురైనను నెహెమియా దేవుని సహాయముతో దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేశాడు. అతడు యెరూషలేములోనే ఉండి ప్రజలు దేవునికి లోబడినట్లు వారికి సహాయం చేశాడు. ఈ నెహెమియా కట్టిన గొప్ప గోడ గురించి నెహెమియా గ్రంథంలో మనము ధ్యానించగలము.